కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము. ఓ మునిశ్రేష్ఠులారా, ఓ ధనలోభి, నీకు కలిగిన సంశయంబులకు సమాధానం చెప్పుచున్నాను వినుము. కర్మ వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పరమేశ్వరుడు పార్వతికి వివరించును. దానిని మీకు నేను వివరించుచున్నాను. ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా, ఓ మునీంద్ర, నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచుంటిని కనుక ఇంకను వివరముగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచుండును. కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను. అప్పుడు ధనలోభునితో అంగీరసుడు ఇట్లనియే, ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే. నేను, నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అను శబ్దము. సర్వాంతర్యామి అయి సచ్చిదానంద రూపమైన పరమాత్మను నహ అను శబ్దము. ఆత్మకు ఘటాదుల వలె శరీరమున లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము. బుద్ధిసాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిని ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడును. నేను అనున్నది శరీర ఇంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము. ఆ దేహేంద్రియాదులనన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు సర్వేంద్రియాదులు కూడా నామరూపంబుతో నుండి నశించునవియే కాక ఇట్టి దేహమునకు జాగత్ స్వప్న సుషుప్త వ్యస్తలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందును నేను, నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము. ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్టుల శరీరము ఇంద్రియాలు దేనినాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాలు సంబంధములు లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖనిద్రపోతిని, సుఖంగా ఉంది అనుకొనిదియే ఆత్మ. దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపం మగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నాడు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము. తత్వమసి మొదలైన వాక్యమందలి త్వం అను పదమునకు కించిత్ తత్వాది విశిష్టమందు జీవాత్మయనే అర్థం. తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వావిశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థం. తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును. ఈ రీతిగా సర్వజత్వాది ధర్మములను వడలివేయగా సచ్చిదానంద రూపం ఒకటియే నిలుచును. అదియే ఆత్మ దేహ లక్షణము. ఉండుట, జన్మించుట, పెరుగుట, క్షీణించుట, చచ్చుట మొదలగు 6 భాగములు శరీరమునికే కాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది. వేదములలో దేనికి సర్వజ్ఞతత్వము, ఉపదేశము, సంపూర్ణతత్వము నిరూపింపబడి ఉన్నదో అదియే ఆత్మ. ఒక కొండను చూచి అది మట్టితో చేసినదేయని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము. జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫలము అనుభవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడే గురు శుశ్రూషను నచ్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు
దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయను. మంచి పనులు చేసినా కానీ ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను. సప్తదశాధ్యాయము 17వ రోజు పారాయణము సమాప్తము.